అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి నుంచి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరి లైఫ్లో సొంత ఇల్లు అనేది ఒక కళ. ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ప్రతి ఒక్కరికి ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఇల్లు ఉండాలి అనేది అయితే ఒక కళ అనేది ఉంటుంది. అట్లాంటిది వల్ల మంచి రోజని మా మామయ్య వాళ్ళు అయితే ఇల్లు కట్టుకుంటారు. ఈరోజు మంచి రోజు అని ఇక్కడనైతే వీళ్ళు కడప పెట్టుకుంటారు. వల్ల మా మరదలు అయితే కడప పెడుతుంది. మంచి కడపనైతే పూజించి పువ్వులు బొట్లు అన్నీ మంచి అలంకరించి ఇంకా గుమ్మడికాయ కొట్టి పసుపు కుంకుమనైతే వేసి గుమ్మడికాయ అయితే కొట్టి కొబ్బరికాయ అయితే కొట్టారు. ఇంకా మా వాళ్ళు అయితే కడప పెట్టి ఇంట్లోకి అయితే వెళ్ళారు. ఇంక ఇవాళ అయితే మస్తు సంతోషంగా ఉంది. మా మామయ్య వాళ్ళు ఇల్లు కట్టుకోవడం నాకైతే మంచిగా మనస్ఫూర్తి అసలు మస్తు ఆనందంగా ఉంది. ఇంక ఇట్లనే మంచిగా ఎదగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదైతే ప్రతి ఒక్కరి లైఫ్లో డ్రీమ్ అండి. నాకు కూడా డ్రీమ్ ఉంది, ఇల్లు కట్టుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలనేది. ఇంకా మా మామయ్య వాళ్ళైతే పచ్చని పొలాల మధ్యలో మంచిగా ఒక చిన్న ఇల్లు 4 రూమ్లు చిన్నగా ఇక వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు కట్టుకుంటారు. ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. మార్నింగే ఫస్ట్ అక్కడికైతే వెళ్ళినాం. ఇంక ఇక్కడనైతే మా మామయ్య మా మరదలకి అయితే కట్నం పెడుతుండు. ఇంకా మేస్త్రి వాళ్ళు ఇంకా దర్వాజా వేసిన వాళ్ళు వడ్ల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కట్నం పెడుతుంది మా మామ. ఇంకా అందరికీ ప్రసాదాలు అయితే వేసి ప్రసాదం తినేసి ఇంటికైతే వచ్చేసినాం మేమైతే.